హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ లెర్నింగ్స్. సో మనం టెట్ మాస్టరీ 30 డేస్లో భాగంగా ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో ఒక ముఖ్యమైన అంశం గురించి డిస్కషన్ చేసుకుందాము. సో అదేంటంటే వికాస రంగాలు, వాటి అంతర సంబంధాలు, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్, దేర్ ఇంటర్ రిలేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మనం ఈ అంశం మొత్తం నేర్చుకున్నట్లయితే మీకు 3 బిట్లు లేక 4 బిట్లు కంపల్సరీ ఇందులోంచి వస్తాయన్నమాట. సో కాబట్టి ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే సమగ్ర వికాసం అంటే ఏంటి, అసలు సమగ్ర వికాసానికి దోహదపడే రంగాలు ఏంటి అంటే డైమెన్షన్స్ ఆర్ డొమైన్స్ ఆర్ కీ కాంపోనెంట్స్ అంటాం. వాటిని 6 ఉంటాయి. సో ఈ 6 రంగాలు కూడా మానవ వికాస దశలకు ఏ రకంగా మార్పు తీసుకొస్తుంది అంటే మానవ వికాస దశలు ఎన్ని యాజ్ పర్ ది ఎలిజబెత్ హర్లాక్ ప్రకారము, అలాగే ఒక్కొక్క వికాస రంగాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి అని విశ్లేషించుకుంటాం. డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్, స్టేజ్ వైజ్ ఎనాలిసిస్ కూడా ఈ టాపిక్లో మనం చూద్దాము. సో ఈ టాపిక్ మనకు చదవడానికి కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. సో కాబట్టి నేను మీకు చాలా సరళమైన, సులభమైన పద్ధతిలో ఉదాహరణలతో విశ్లేషించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరైతే ముందుగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. వీలు ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద టాపిక్, హోలిస్టిక్ డెవలప్మెంట్ లేదా సమగ్ర వికాసము, దీన్ని సంపూర్ణ వికాసము లేదా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని అంటాం. వాట్ ఈస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ లేదా సమగ్ర వికాసము అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే సమగ్ర వికాసము అంటే ఒక వ్యక్తి కానీ లేదా ఒక శిశువు కానీ అన్ని రంగాలలో సంపూర్ణమైన సమతుల్యమైన అభివృద్ధిని సాధించడం లేదా పెరుగుదలను సాధించడాన్ని మనము సంపూర్ణ వికాసం అని అంటాము. ఏంటా అన్ని రంగాలు అంటే శారీరకమైనటువంటి మార్పే కాకుండా మానసికపరమైన మార్పులు కావచ్చు, భాషాపరమైన మార్పులు కావచ్చు, సాంఘికపరమైన మార్పులు కావచ్చు, నైతికపరమైన మార్పులు కావచ్చు. ఈ అన్ని రంగాలలో కనుక ఒక శిశువు కానీ లేదా ఒక వ్యక్తి కానీ సంపూర్ణమైన సమతుల్యమైన అభివృద్ధి లేదా వెదుగుల సాధించడాన్ని మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం. కంప్లీట్లీ అండ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ అక్రాస్ ఆల్ ది డొమైన్స్ ఆర్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ ది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆర్ ది ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఏంటా 6 రంగాలంటే మొట్టది ఫిజికల్ మోటార్ డొమైన్, శారీరక చాలక లేక చాలనాత్మక రంగము, చాలక అంటాం, చాలన అంటాం దీన్ని. సో అంటే శరీరానికి సంబంధించినటువంటి మార్పులు అంటే శరీర పరిమాణం, ఎత్తు, బరువు, ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ డొమైన్లోకి వస్తాయి. అలాగే చాలక వికాసము అంటాం. చాలక వికాసము అంటే మన ఒక వ్యక్తి యొక్క శారీరక వ్యవస్థలు అంటాము. శారీరక వ్యవస్థలు అంటే ఏంటి, మన అంగాలు లేక కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా మనము క్రోడీకరిస్తూ లేక వీటిని అనుసంధానిస్తూ కదలికలతోటి పనులు చేయడం అన్నమాట. అటువంటి నైపుణ్యాల అభివృద్ధిని మనము చాలక వికాసము అంటాము. అంటే ఉదాహరణకు పరిగెత్తడము, రాయడము, ఎక్కడము, తొక్కడము ఇలాంటివన్నీ కూడా మనం శారీరక చాలక వికాసం అని జరుగుతుంది. సో ఈ శారీరక చాలక వికాస రంగము వివిధ దశలలో అంటే శైశవ దశలో ఎలా ఉంటుంది, బాల్య దశలో ఎలా ఉంటుంది, లేకపోతే వివిధ దశలో ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది అని తెలుసుకోవడమే మన యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. రెండవది మనకు కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటాము. దీన్ని జీన్ పియాజే ప్రతిపాదించినటువంటి కాగ్నేటివ్ సిద్ధాంతంతో ముడిపడి ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి బిట్ అయితే కంపల్సరీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని మనం జ్ఞానాత్మక రంగం లేదా సంజ్ఞానాత్మక రంగం అని అంటాం. అంటే జ్ఞానాత్మక రంగం లేదా సంజ్ఞానాత్మక రంగం అంటే ఏం లేదు, ఇక్కడ ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొంది మనము మన చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగేటువంటి అంశాలను పరిశీలిస్తూ వాటిని అవగాహన చేసుకుంటూ తదనుగుణంగా నడుచుకోవడాన్ని మనము సంజ్ఞానాత్మక వికాసం లేదా జ్ఞానాత్మక వికాసం అంటాం. అంటే ఆలోచించే విధానము, తార్కికంగా ఆలోచించి సమస్యను పరిష్కరించేటువంటి విధానము లేదా మన జ్ఞాపక శక్తి. సో ఇవన్నీ కూడా నైపుణ్యాలు ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో వస్తుంది. అప్పుడు తద్వారా తను ఏం చేసుకుంటాడంటే భావనలను నిర్మాణం చేసుకుంటాడు. సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది సపరేట్గా ఒక థియరీ ఉంటుంది, డెవలప్డ్ బై ది జీన్ పియాజే. సో అది ఎక్కడ మనం డిస్కస్ చేస్తాము. సో ఇది వివిధ దశలో ఎట్లా మార్పు చెందుతూ వస్తుందని తెలుసుకోవడము. అండ్ దెన్ ఎమోషనల్ డొమైన్ అంటాం దీన్ని, లేక భావోద్వేగ రంగం అంటాం. ఎమోషనల్ డొమైన్ లేదా భావోద్వేగ రంగం అంటే మన యొక్క ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, కోపాన్ని కానీ, ప్రేమని కానీ, లేదా అహంకారాన్ని కానీ, సానుభూతిని కానీ, భయాన్ని కానీ ప్రదర్శించేటువంటి వికాసం అన్నమాట. అంటే వాటిని అర్థం చేసుకోవడము లేదా నియంత్రించుకోవడము, ఏ దశలో ఎలా జరుగుతుంది ఇది అని తెలుసుకోవడము. అండ్ సోషల్ డెవలప్మెంట్ లేక సాంఘిక రంగము అంటాం దీన్ని. అంటే సమాజంలో మన ఇతరులతో ఎలా కలిసి ఉండాలి, ఎలా బంధాలు ఏర్పరచుకోవాలి, వాటిని ఎలా నిలుపుకోవాలి, సహచరులతో ఎట్లా సంభాషించాలి, ఎటువంటి పాత్రలను పోషించాలి, వాటి మీద నియంత్రణ ఎలా ఉంటుంది అని తెలిపేటువంటి సోషల్ డెవలప్మెంట్ డొమైన్ అంటాం. ఎరిక్సన్ ఈ డెవలప్మెంట్ సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించారు. అండ్ మోరల్ డెవలప్మెంట్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ కాగ్నిటివ్ డొమైన్లో బిట్ ఎలా మీరు కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మోరల్ డెవలప్మెంట్లో కూడా బిట్ని కంపల్సరీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని లారెన్స్ కోల్బర్గ్
అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించినటువంటి మోరల్ డెవలప్మెంట్ థియరీ అంటాం దీన్ని, లేదా నైతిక సిద్ధాంతము అంటాము. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతము అంటే ఏం లేదు, ఏది మంచి చెడు న్యాయం ధర్మము వీటన్నిటిని గురించి కూడా ఒక వ్యక్తి కానీ ఒక శిశువు పొందేటువంటి మార్పులు అనమాట. ఆ సూత్రాలు, ఆ విలువలు, నియమాల అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. సో దీన్ని కోల్బర్గ్ మొత్తం 3 స్థాయిలలో 6 దశల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవి మానవ దశలలో శైశవ దశలో ఎలా ఉంటుంది, బాల్య దశలో ఎలా ఉంటుంది, కౌమార దశలో ఎలా ఉంటుంది తెలుసుకోవడమే మన యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ 6వది వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటాం, లేక లాంగ్వేజ్ డొమైన్, భాషాపరమైనటువంటి వికాసము. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ భాషా పరిజ్ఞానం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది, ఏ దశలో ఏ రకమైనటువంటి భాష నైపుణ్యాలు మనం పెంపొందించుకుంటాం. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ లర్నింగ్, ఇట్స్ అన్ అక్వైరింగ్. సో భాష అనేది నేర్పబడేది కాదు, ఇది ఆర్జించబడేది అని అర్థము. సో విగస్ట్కి చెప్తాడనమాట, చాలా ముఖ్యమైనటువంటి థియరీ కూడా. అండ్ ఇక్కడ పదజాలము, వ్యాకరణం ఎప్పుడు వస్తుంది, చదవడము, రాయడము వంటి భాష నైపుణ్యాల అభివృద్ధి ఎలా జరుగుతుంది, తద్వారా తను ఎలా మాట్లాడగలుగుతాడు, వాటిని ఎలా గ్రహించగలుగుతాడు అనేటువంటి ఈ రంగము కూడా వివిధ దశలో ఎలా ఇంటర్ రిలేషన్స్ని కలిగి ఉంటాయి ఒకదాని మీద ఒకటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. సో కాబట్టి ఈ నైపుణ్యాలన్నీ కలిసి సంపూర్ణమైన సమతుల్యమైన అభివృద్ధి జరిగినప్పుడు అది హోలిస్టిక్ డెవలప్మెంట్ లేక సమగ్ర వికాసం అని అంటాము. మరి ఈ ఒకదానితో ఒకటి కంపల్సరిగా ముడిపడి ఉంటాయి. అంటే ఒక రంగము ఇంకో రంగంతో అనుసంధానించబడి ఉంటుంది, అంటే అంతర్గతమైన సంబంధాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక పిల్లవాడు తను శారీరకపరమైన పరిపక్వత చెంది ఆటలు బాగా ఆడగలడు, చురుగ్గా పాల్గొనడు ఆటల్లో. ఇక్కడ ఏంటి, ఫిజికల్ మోటార్ డొమైన్ అంటే శారీరక చాలక రంగము అభివృద్ధి చెందిందని చెప్తాము. బాగా ఆటలు ఆడాలంటే కాళ్ళు చేతులు బాగా ఆడాలి అంటే శారీరక పరిపక్వత కూడా చెంది ఉండాలి. సో కాబట్టి ఫిజికల్ మోటార్ డొమైన్ డెవలప్ అయింది. మరి డెవలప్ అయినప్పుడు తను ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్స్తో కూడా ఆడడానికి ప్రయత్నం చేస్తాడు, ఫ్రెండ్స్తో ఆడతాడు, ఫ్రెండ్స్తో రిలేషన్స్ ఏర్పరచుకుంటాడు. తద్వారా ఏమవుతుంది, సోషల్ డెవలప్మెంట్ అనేది ఏర్పడుతుంది, అంటే రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఏంటి, సోషల్ డెవలప్మెంట్ అనేది లేదా సోషల్ డొమైన్ అనే రంగము దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఫిజికల్ మోటార్ డెవలప్మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుందని అర్థము. అదేవిధంగా తను రిలేషన్స్ ఏర్పరచుకున్న తర్వాత ఆ ఫ్రెండ్స్ తోటి ఉండేటువంటి బంధాల్లో ఎమోషన్స్ని కూడా క్యారీ చేస్తాడు. అంటే ప్రేమ కానీ కోపం కానీ ఇలాంటి ఏమైనా కూడా వాటిని కంట్రోల్ చేసుకోవడం లేదా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. సో అప్పుడు ఏం డెవలప్ అవుతుంది పిల్లవాడు, ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది అని చెప్తాము. సో కాబట్టి ఇక్కడ ఎమోషనల్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ ఆటలో నేర్చుకున్నటువంటి నియమాలు, సూత్రాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గేమ్స్ తన లైఫ్లో పాటిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఏది న్యాయము ఏది ధర్మం అనేది తెలుసుకుంటాడు. కాబట్టి దాని మోరల్ డెవలప్మెంట్ కూడా అక్కడ జరుగుతుంది. సో ఈ రకంగా ఒక ఫిజికల్ మోటార్ డొమైన్ అనేటువంటిది వివిధ అంశాలతో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి రంగము ఇంకొక రంగంతో కంపల్సరిగా సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేది అర్థము. ఒక రంగము ఇంకొక రంగం అంటే ఒక రంగంలో బాగా అభివృద్ధి చెంది ఇంకొక రంగంలో కనుక అభివృద్ధి చెందకపోతే అక్కడ సంపూర్ణమైన వికాసము జరగలేదు అని అర్థం. ఇప్పుడు మానవ వికాస దశలు ఏంటి, మానవ వికాస దశలను మనము 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి ప్రీ నెటల్ స్టేజ్ అంటాం, రెండోది పోస్ట్ నెటల్ స్టేజ్. ప్రీ నెటల్ స్టేజ్ అంటే జనన పూర్వ దశ అంటాము, పోస్ట్ నెటల్ స్టేజ్ అంటే జనాంతర దశ అంటాము. అంటే మనిషి పుట్టక ముందు తల్లి గర్భంలో ఉండే ఆ కాలం మొత్తాన్ని కూడా జనన పూర్వ దశ అంటాము. ప్రీ నెటల్ స్టేజ్ అంటే తల్లి గర్భంలో మనము సంయోజ బీజ కణము నుంచి అంటే గర్భధారణ జరిగిన నుంచి పుట్టే వరకు అంటే 9 నెలల వరకు తల్లి గర్భంలో ఉన్నటువంటి దశ మొత్తాన్ని కూడా మనము ప్రీ నెటల్ స్టేజ్ లేదా జనన పూర్వ దశ అని అంటాము. పోస్ట్ నెటల్ స్టేజ్ జననాంతర దశ అంటే మనం జన్మించిన తర్వాత 9 నెలల తర్వాత జన్మిస్తాం కదా, అప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే దశ మొత్తాన్ని కూడా మనము పోస్ట్ నెటల్ స్టేజ్ అని అంటాం. ఆఫ్టర్ బర్త్ అండ్ బిఫోర్ బర్త్ ఇలా 2 రకాల కేటగిరీస్గా మనకు హర్లాక్ ఎలిజబెత్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో మొదటిది జనన పూర్వ దశల గురించి తెలుసుకుందాం. అకార్డింగ్ టు ది ఎలిజబెత్ హర్లాక్ ప్రీ నెటల్ స్టేజెస్ ఆర్ 3 kinds. అంటే జనన పూర్వ దశలో మనం 3 దశలుగా చూడవచ్చు. అందులో మొదటిది సంయోగ బీజ దశ లేదా దీన్ని మనము జైగోట్ స్టేజ్ అంటాము. రెండవది మనకు గర్భస్థ పిండ దశ అంటాము దీన్ని మనము, లేదా ఎంబ్రియో స్టేజ్ అంటాము. మూడవది మనకు భ్రూణ దశ లేదా పెటల్ స్టేజ్ అని అంటాం. సో ఒక్కొక్క దశలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయో ఒకసారి దీన్ని పరిశీలిద్దాము. సో ఇక్కడ ఈ దశల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం పీరియడ్ అంటే డ్యూరేషన్ ఎంత, అలాగే అందులో ఏవైనా ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అది తెలుసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి మ్యాక్సిమం నేను అటువంటి అంశాలు మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన టేబుల్స్ అలాగే నోట్స్ కూడా నేను తయారు చేసి ఉన్నాను. చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో నోట్స్ ఉంటుంది. అది కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు మీరు.
సో మొదటిది ఏంటంటే సంయుక్త బీజ దశ లేదా జైగోట్ స్టేజ్ అంటాం దీన్ని మనము. ఇది మనకు 0 to 2 వీక్స్ వరకు ఉంటుంది, అంటే 2 వారాల వరకు ఉండేటువంటి దశ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజం అనేది ఉంది. ఈ జైగోట్ అనేది సంయుక్త బీజము సూది మొన అంత పరిమాణంలో ఉంటుంది. సూది మొన అంత పరిమాణంలో ఉండే దశ ఏది అంటే సంయుక్త బీజ దశ, జైగోట్ స్టేజ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ సంయుక్త బీజానికి ఎటువంటి బాహ్య పోషణలు అంటే ఎటువంటి ఫుడ్ అనేది బయట నుంచి, కాబట్టి దీనికి ప్రొడక్షన్ కూడా ఏమి ఉండదు. అలాగే ఈ జైగోట్ అనేది మనకు ఫాలోపియన్ ట్యూబ్ నుంచి తల్లి గర్భాశయానికి చేరేటప్పుడు ఎన్నో రకాల మార్పులు లేదా విభజించబడి గర్భంలోకి వెళ్తుందన్నమాట. అంటే ఎన్ని పొరలకు విభజించబడుతుందంటే ఫస్ట్ 2-3 రోజుల్లో అది ఒక సెల్ కాస్త 2 సెల్స్గా ఫామ్ అవుతుంది, ఒక కణము 2 కణాలుగా. ఆ తర్వాత 3-4 రోజులకి అది 4 కణాలుగాను, ఆ తర్వాత అది 8 కణాలుగాను, చివరికి 2 వారాల లోపు 16 కణాలుగా అంటే 16 సెల్స్గా డివైడ్ అవుతుంది. 2, 4, 8, 16 సెల్స్గా డివైడ్ అయ్యి చివరికి తల్లి గర్భంలోకి చేరుతుందన్నమాట. సో అది 2 వారాల టైం పడుతుంది దీనికి. ఈ దశని మనం సంయుక్త బీజ దశ అంటాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకు టైం పీరియడ్ ఒకటి, అలాగే సూది మొన పరిమాణంలో సంయుక్త బీజం ఉండేటువంటి దశ ఏది అంటే సంయుక్త బీజ దశ మనకు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అయితే ఇక్కడ మనకు జరాయు, నాభిరజ్జు, అలాగే ఆమ్నియాటిక్ కలిసి ఒక సంచిలాగా ఏర్పడుతుంది. అది పై పొర ఉంటుంది, లోపల పొరలో మనకు యాంబియో అంటే పిండము ఏర్పడుతుంది అనమాట. ఈ ఫలదీకరణము లేదా ఈ మార్పులన్నీ కూడా జరిగేటువంటి దశ ఏది అంటే సంయుక్త బీజ దశ అంటాము. అండ్ రెండోది వచ్చేసి మనకు గర్భస్థ పిండ దశ అంటాం దీన్ని మనము. అండ్ రెండోది గర్భస్థ పిండ దశ, అది యాంబ్రియో స్టేజ్ అంటాం. సో సంయోజ బీజకణం కాస్త పిండంగా ఏర్పడటం అనమాట. దీన్ని మనము ఇక్కడ యాంబ్రియో అనేది ఒక చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. చిన్న మనిషి ఆకారంలో ఉండే దశ ఏది అంటే గర్భస్థ పిండ దశ అంటాము. ఇక్కడ తల భాగంలో ఎక్కువ మార్పులు జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? తల భాగంలో. ఇది కూడా ఇంపార్టెంట్. తల భాగంలో జరిగిన తర్వాతనే ఇతర భాగాలలో మార్పులు అనేది సంభవిస్తూ ఉంటాయి. తల భాగంలో ముందుగా మార్పులు జరిగేటువంటి దశ ఏది అంటే గర్భస్థ పిండ దశ అని అంటాము. ఇది 2 నుంచి 8 వారాల వరకు ఉంటుంది, అంటే 2 నెలలు, సుమారుగా 2 నెలలు అనమాట. 2 నెలల వరకు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ సంచిలో పైపొర సంచి ఆకారంలో ఉంటుంది కదా, అది జరాయు, నాభిరజ్జు అంటే బొడ్డు అనమాట. ఆమ్నియాటిక్ సంచికి ఏర్పడుతుంది. దీని యొక్క పని ఏంటంటే ఈ పిండము అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఆహారాలను, భద్రతలను అందిస్తుంది, ఫుడ్ అందిస్తుంది మనకు బయట నుంచి. బాహ్య పోషణకి ఇది వీలుపడుతుంది అనమాట. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి అవయవాలు ఏర్పడతాయి. హార్ట్ కానీ, బ్రెయిన్, లంగ్స్, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఇక్కడే ఏర్పడతాయి. అలాగే ఇక్కడ పిండం బరువు ఈ దశలో సుమారుగా 1.5 ఔన్సులు ఉంటుంది. అలాగే ఎత్తు వచ్చేసి, పొడవు వచ్చేసి 1.5 అంగుళం ఉంటుంది, 18 సెంటీమీటర్లు. ఒక అంగుళం 12 సెంటీమీటర్లు కాబట్టి 1.5 అంగుళాలు అంటే 18 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. సో ఈ దశలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ముఖ్యంగా చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. రెండోది తల భాగంలో ఎక్కువ మార్పులు జరుగుతాయి. ఓకే. సో అలాగే మూడవ దశ మనకు వచ్చేసి భ్రూణ దశ అంటాం దీన్ని. ఫీటస్ స్టేజ్ 2 months నుంచి మనం పుట్టే వరకు ఉంటుంది. ఇది 2 months నుంచి పుట్టే వరకు, 2 నెలల నుంచి 9 నెలలు లేదా 7 నెలల వరకు ఉన్నా కూడా జన్మించిన శిశువు కూడా, అంటే ఇక్కడ 7 నెలల వరకు భ్రూణ దశ ఉన్నట్లయితే అక్కడ పరిపక్వత జరుగుతుంది. 7 నెలల తర్వాత పుట్టినా కూడా శిశువు బతకడానికి అవకాశం చాలా ఉంటుంది. సో కాబట్టి 2 months to 7 months అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో 7, 8, 9 months వరకు కూడా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఇక్కడ 2 months to till birth అని చెప్తాం అనమాట. జనరల్గా అయితే 9 months అని అంటాము. సో ఈ దశలో మనకు కొత్తగా అంగాలు కానీ అవయవాలు ఏమీ ఏర్పడవు. ఎందుకంటే అవయవాలన్నీ కూడా మనకు ఈ గర్భస్థ పిండ దశలో ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఏర్పడినటువంటి అవయవాలు ఏమవుతాయంటే ఎంబ్రియో దశలో ఏర్పడిన అవయవాలు పరిపక్వత చెంది అభివృద్ధి చెందుతాయని అర్థం ఇక్కడ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్, శారీరక పెరుగుదల వేగంగా, అత్యంత వేగంగా జరిగేటువంటి దశ ఏది అంటే భ్రూణ దశ. ఇది జనన పూర్వ దశలో శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరిగేటువంటి దశ ఏది అంటే భ్రూణ దశ. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ తల్లి కడుపులో శిశువు యొక్క కదలికలు కూడా తెలుస్తాయి. ఇలా హర్లాక్ ఎలిజబెత్ మనకు జనన పూర్వ దశలను 3 దశలుగా విభజించడం జరిగింది. జననాంతర దశ లేదా పోస్ట్ నెటల్ స్టేజ్ అంటాం దీన్ని. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారము మానవ దశలను, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మానవ దశలను 10 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 10 స్టేజెస్ ఉంటుంది ఇక్కడ. 10 స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు ది ఎలిజబెత్ హర్లాక్. అందులో మొదటి దశ మనకు నవజాత శిశువు దశ, న్యూనేట్ స్టేజ్ అని చెప్తాం దీన్ని మనము. 0 to 2 weeks ఉంటుంది ఈ దశ. 0 to 2 weeks 2 వారాల వరకు ఉంటుంది. ఇక్కడ బొడ్డు ఊడిపోయే వరకు ఉండే దశ అని కూడా చెప్తారు దీనికి. దీన్ని సంధికాలపు దశ అని కూడా అంటారు. ఎందుకంటే
ఇక్కడ ఈ 2 వారాల్లో శిశువు పుట్టిన తర్వాత జరిగేటువంటి అతి ముఖ్యమైన మార్పు ఏదంటే మేజర్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మేజర్గా ఫిజికల్ అడ్జస్ట్మెంట్, శారీరక సర్దుబాటు జరిగేటువంటి దశ అని కూడా చెప్తారు దీన్ని. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న శీతోష్ణ స్థితి, ఆ తల్లి గర్భంలో ఉండేటువంటి వాతావరణం ఒక రకంగా ఉంటుంది. సడన్గా పుట్టినప్పుడు వెలుతురు చూస్తాడు, తర్వాత ఇక్కడ శ్వాస తీసుకుంటాడు, ఉష్ణోగ్రత, అలాగే పాలు తాగడం వల్ల జీర్ణాశయం అవ్వడము, విసర్జించడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వీటన్నిటికీ తను అలవాటు పడటానికి ఉండేటువంటి 2 వారాలు సంధికాలపు దశ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నియోనటల్ స్టేజ్లో బొడ్డు ఊడిపోయే దశ అని అంటారు, లేక సంధికాలపు దశ అని అంటారు, లేదా దీన్ని శారీరక సర్దుబాటు జరిగేటువంటి దశ అని అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి దశలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు ఉంటాయి. ఒకటి డ్యూరేషన్, టైం పీరియడ్. రెండో దానికి ఇంకొక పేరు ఏంటి, ఇతర పేర్లు. దీనికి సంబంధించినట్టు ఒక టేబుల్ నేను నా నోట్స్లో ఇచ్చాను. ప్రతి స్టేజ్కి ఇతర పేర్లు ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ కంపల్సరీ అడుగుతారు అనమాట. దీన్ని సంధికాలపు దశ అని అంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి కదా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనం ప్రతి స్టేజ్ని నేర్చుకున్నప్పుడు ఏ బిట్ అడిగినా కూడా మనం చేయడానికి స్కోప్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డ్యూరేషన్ 2 వారాల వరకు ఉండే దశ, దీన్ని బొడ్డు ఊడిపోయే వరకు ఉండే దశ అంటాం, సంధికాలపు దశ అంటాము. మేజర్గా ఇక్కడ లక్షణం ఏంటంటే ఫిజికల్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. మేజర్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ అంటే బయటి ఉష్ణోగ్రత, వాతావరణము, తర్వాత విసర్జన, జీర్ణాశయం, వీటన్నిటికీ అలవాటు పడడం అన్నమాట. అండ్ రెండోది మనకు శైశవ దశ, ఇన్ఫాన్సీ అంటాం దీన్ని బేబీవుడ్ అని కూడా అని చెప్తారు. బేబీవుడ్ స్టేజ్, దీన్ని బేబీవుడ్ స్టేజ్ అని కూడా చెప్తారు. ఇది మనకు 2 వారాల నుంచి 2 సంవత్సరాల చివరి వరకు ఉంటుంది. 2 ఇయర్స్ కంప్లీట్ కావాలంటే 3వ సంవత్సరం తగిలే వరకు అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను కొన్ని కలర్స్ వేసాను కదా, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి అని అర్థము. అంటే వేగవంతమైన శారీరక మానసిక వికాసము జరిగేటువంటి దశ ఏది అంటే శైశవ దశ అని అంటాము, లేదా బేబీవుడ్ అంటాం దాన్ని. అంటే ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తాడు, నడవడము, మాట్లాడము, అవన్నీ కూడా నేర్చుకుంటాడు. అలాగే ఇక్కడ పరాధీనత అంటే డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇతరుల మీద డిపెండ్ అవుతాడు, పేరెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే దశ కూడా శైశవ దశ. అలాగే ఇక్కడ 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే నాటికి 16 పాలదంతాలు వస్తాయి పిల్లవాడికి. దశలో 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే నాటికి 16 మిల్క్ టీత్స్, పాలదంతాలు వస్తాయి. అంటే 8 జతల పాలదంతాలు ఇక్కడ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. అత్యంత వేగంగా శారీరక మానసిక వికాసం చెందే దశ ఏదంటే శైశవ దశ. దీనికి ఇంకొక పేరు ఏంటంటే బేబీవుడ్. అండ్ మూడోది మనకు తొలి బాల్యదశ అంటాం, లేదా పూర్వ బాల్యదశ అంటాం, ఎర్లీ చైల్డ్హుడ్. దీన్ని ఇంగ్లీష్లో ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 to 5 years అంటాం, లేదా 3 to 6 years అని చెప్తాం జనరల్గా. దీన్ని 2 to 5 years ఆర్ 3 to 6 years వరకు ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే స్కూల్ ఏజ్, అంటే పాఠశాల పూర్వదశ, ప్రీ స్కూల్ ఏజ్. ఇది ప్రీ స్కూల్ ఏజ్. అంటే ఈ ఏజ్లో అంగన్వాడీకి పంపిస్తాం పిల్లవాడు, కాబట్టి ప్రీ స్కూల్ ఏజ్, లేక అంగన్వాడీ వయస్సు, లేదా ప్రమాదాల వయస్సు అని కూడా అంటుంది. ప్రమాదాల వయస్సు లేదా ప్రీ గ్యాంగ్ ఏజ్. ఎందుకు ప్రమాదాల వయస్సు అంటే ఇక్కడ పిల్లవాడి యొక్క శారీరక మార్పులు, అంటే శారీరక పరిపక్వత వస్తుంది కాబట్టి తను జంప్ చేస్తాడు, నడుస్తాడు, దూకుతాడు, ఆ చైర్ నుంచి ఈ చైర్లకు వద్దురన్న కూడా ఆగడనమాట, దెబ్బలు తగిలించుకుంటాడు. కాబట్టి దీన్ని మనం ప్రమాదాల వయసు అని కూడా అంటాము. అలాగే ప్రీ గ్యాంగేజ్ అంటాము. ఇక్కడ అంటే తన వయసు ఉన్న పిల్లలతో తను ఆడడానికి ఇష్టపడతాడు కాబట్టి, ఒక గ్రూప్గా ఫామ్ అయి వాళ్ళతో ఆడడానికి ఎక్కువగా ఇష్టం పడతాడు కాబట్టి దీన్ని మనం ప్రీ గ్యాంగేజ్ అంటాము. అంటే పూర్వ మూఠాదశ అని అంటాం అనమాట దీన్ని. అలాగే ఇక్కడ దీన్ని ఎక్కువగా ప్రశ్నలు అడిగే దశ అని కూడా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ పిల్లవాడికి చాలా డౌట్లు వస్తాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు, ప్రధానికి మనం డౌట్స్ అడుగుతూనే ఉంటాడు. కాబట్టి దీన్ని డౌట్ ఏజ్ అని కూడా అంటారు, లేదా ప్రశ్నలు ఎక్కువగా అడిగే దశ అని కూడా అంటాము. అలాగే ఈగోసెంట్రిజం ఉండేటువంటి దశ కూడా ఇదే. అంటే కేంద్రీకృతం. ఈగోసెంట్రిజం అంటే పిల్లవాడు చూసేటువంటి దృష్టికోణం అన్నమాట, తన వైపు నుంచే చూస్తాడు. ఇక వేరే వారి యొక్క ఆలోచనలతో వాడికి సంబంధం లేదు ఇక. కాబట్టి దీన్ని మనం తన దృష్టికోణంలో చూస్తాడు, కాబట్టి దీన్ని ఈగోసెంట్రిజం అని చెప్పడం జరిగింది. అలాగే ఉత్తర బాల్యదశ లేదా మళ్ళీ బాల్యదశ అని అంటారు దీన్ని, లేట్ చైల్డ్హుడ్. ఇది స్కూల్ ఏజ్ అంటాం దీన్ని జనరల్గా, లేదా ప్రీ స్కూల్ ఏజ్, లేదా దీన్ని నిజమైన ముఠాదశ అని కూడా చెప్తుంది. దీన్ని ట్రూ గ్యాంగేజ్. దిస్ ఈజ్ ఏ ట్రూ గ్యాంగేజ్. ఇది ఇంపార్టెంట్. ఒకసారి బిట్లో అడిగింది ఇది ఒకసారి బిట్లో అడిగింది అనమాట పైన. సో అందుకు నేను కలర్స్ వేసాను వీటికి. ముఠాదశ ఇది కింది వాటిలో, అంటే ఉత్తర బాల్యదశ లేదా మళ్ళీ బాల్యదశ. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో, అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. చాలామంది కరెక్ట్ ఆన్సర్సే పెట్టారు. ఒక 40%, 39% మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియో వినండి. ఈ కంటెంట్ కొంచెం మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఇక్కడ అనుకరణ దశ అని కూడా అంటాం. ప్రీ స్కూల్ ఏజ్ అనమాట ఇది, ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అని కూడా అంటారు దీన్ని. అలాగే అనుకరణ దశ, ఇవన్నీ కూడా అంటారు. వీటికి పేర్లు అనమాట, వివిధ రకాల పేర్లు ఇవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ.
అలాగే ఇక్కడ ఏంటంటే సామాజిక నైపుణ్యాలు పిల్లవాడిలో పెరుగుతాయి. అంటే రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటాడు. ఫాదర్ మదరే కాకుండా బ్రదర్స్ కానీ, లేదా మన రిలేటివ్స్ తోటి, లేదా ఫ్రెండ్స్ సర్కిల్స్ తోటి, ఇలా తన సామాజిక నైపుణ్యాలను కూడా తను పెంపొందింపజేసుకుంటాడు. అలాగే ఇక్కడ పైన ఏర్పడినటువంటి ఈ 16 పాల దంతాలలో స్థానంలో ఇక్కడ శాశ్వత దంతాలు వస్తాయి. అండ్ దెన్ యవ్వన ఆరంభ దశ అంటాము, లేదా దీన్ని ఫ్యూబర్టీ అని కూడా అంటారు. జనరల్గా దీన్ని 10 నుంచి 12 సంవత్సరాలు లేదా 12 నుంచి 14 సంవత్సరాలు అని చెప్తూ ఉంటాము. సో ఫ్యూబర్టీ యవ్వన ఆరంభ దశ ఇది. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే మేజర్ చేంజెస్ మనకు సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతాయి ఈ పిల్లవాళ్ళు. అంటే గడ్డము, మీసం రావడము. అలాగే ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే ద ఏజ్ ఆఫ్ మ్యాన్వుడ్ అంటాం, పురుషత్వపు దశ. అంటే పుట్టినటువంటి మగ పిల్లవాడు మగన లేదా ట్రాన్స్జెండరా అని తెలిసేటువంటి దశ ఇది. అలాగే ఇక్కడ అతివ్యాప్తి లేదా ఓవర్లాపింగ్ అంటాం దీన్ని. అలాగే మిడిల్ స్కూల్ ఏజ్ ఇది మిడిల్ స్కూల్ ఏజ్ అని కూడా అంటారు దీన్ని. అలాగే ఇది బాల్య దశకి కౌమార దశకి, నెక్స్ట్ రాబోయే కౌమార దశకి మధ్యలో ఒక వంతెన లాగా, బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా తక్కువ సమయం ఉండేటువంటి దశ, షార్ట్ పీరియడ్ డ్యూరేషన్ కలిగిన దశ ఏది అంటే యవ్వన ఆరంభ దశ అని అంటాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్ డెవలప్ అయ్యే దశ ఏది అంటే యవ్వన ఆరంభ దశ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు యవ్వన దశ అంటాం, లేదా టీనేజ్ అంటాం దీన్ని మనం, లేక దీన్ని తొలి కౌమార దశ లేదా పూర్వ కౌమార దశ అని కూడా అంటాం, ఎర్లీ అడాలసెన్స్. ఇది 13 to 17 years ఆర్ 14 to 18 years అని చెప్తాము. అంటే ఒక్కొక్క బుక్ ఒక రకం ఉంటుంది. జనరల్గా 13 to 17 ఆర్ 14 to 18 years అని చెప్తాం దీన్ని మనము. సో ఇది ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నటువంటి దశ. అంటే పిల్లవాడు తనను పొగడాలి లేదా తనను మెచ్చుకోవాలి అని ఆరాటపడేటువంటి దశ. ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది పిల్లవాడికి. తననే అందరూ హీరో అనుకోవాలన్నమాట, అట్లా అనుకుంటాడు పిల్లవాడు. అలాగే స్నేహితులతోటి ఎక్కువ అంటే పీర్ గ్రూప్ యాక్సెప్టెన్సీ అంటాం దీన్ని. తన స్నేహితులు చెప్పింది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి దశ కూడా ఇది. అంటే స్నేహితుల యొక్క ప్రభావం ఇక్కడ ఈ దశలో ఎక్కువగా ఉంటుందని అర్థము. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ పిల్లవాడి యొక్క బ్రెయిన్లో గడిబిడ మొత్తం మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ రకరకాల డౌట్స్. కాబట్టి దీన్ని మనం ఒత్తిడి వయసు అంటాం. భావోద్వేగ అస్థిరత కూడా ఉంటుంది ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ దశలో చాలా ఇంపార్టెంట్ దశ ఏంటంటే భావోద్వేగ అస్థిరత ఉన్నటువంటి దశ అంటాము, లేదా దీన్ని ఒత్తిడి దశ అని కూడా అంటాం. ఎందుకు ఒత్తిడి దశ అంటే ఈ వయసులో సెక్సువలీ క్యారెక్టరిస్టిక్స్ యవ్వన దశలో ఆరంభమై ఇక్కడ పరిపక్వతకు తెస్తుంది. కాబట్టి అతని మెదడులో రకరకాల ఆలోచనలు, ఒత్తిడి ఉంటుంది, అస్థిరంగా ఉంటుంది. అంటే ఏంటంటే చిరాకు పడడం, కోపం పడడం, వాటిని నియంత్రించుకోలేడు, వెంటనే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. ఇట్లాంటి అస్థిరత ఉంటుందన్నమాట. అంటే కెమికల్ గడిబిడి ఎక్కువ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో అని అర్థము. కాబట్టి దీన్ని మనం ఒత్తిడి వయసు అంటాము, భావోద్వేగ అస్థిరత అని కూడా అంటాము. సో ఇది హై స్కూల్ ఏజ్. జనరల్గా ఇది 9th నుంచి 10th ఇంటర్ వరకు ఉండేటువంటి దశ. అదే యవ్వనారంభ దశ అంటే దీన్ని మిడిల్ స్కూల్ ఏజ్ అంటాం కదా. మనం 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు అనమాట. ఇలా మనం గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇక్కడ పిల్లలు ఏంటంటే విరోధ స్వభావాన్ని కలిగి ఉంటారు. విరోధ స్వభావాన్ని కలిగి ఉండడం అంటే ప్రతి విషయాన్ని విమర్శించడం. మనం చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా విమర్శిస్తూ ఉంటాడు అనమాట. తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా కూడా ఆ విషయాన్ని విమర్శించడము, తర్వాత వాటిని ఫాలో చేయకపోవడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇక్కడ ఈ దశలో. అలాగే తల్లిదండ్రులను, సంఘాన్ని విమర్శిస్తారు. అంటే తల్లిదండ్రులను నుంచి స్వేచ్ఛను కోరుకుంటారు ఇక్కడ. తల్లిదండ్రులు ఏమైనా తిట్టినా కొట్టినా కూడా పడరు అనమాట. అలాగే సంఘాన్ని కూడా విమర్శిస్తుంటారు, అరే వాళ్ళు అట్లా ఇట్లా అని. అంటే ప్రతిదీ కూడా ఒక ఏమంటారు దీన్ని, ఒక విరోధంతో ఆపోజిట్ డైరెక్షన్లో చూడడం మొదలు పెడతారు. సో కాబట్టి ఇది చాలా అస్థిరతో కూడుకున్న దశ అని చెప్తాం, ఒత్తిడి దశ అని చెప్తాము, ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న దశ అని చెప్తాము. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన దశ మనకు. అండ్ నెక్స్ట్ మళ్ళీ కౌమార దశ లేదా ఉత్తర కౌమార దశ అంటాం, లేట్ అడాలసెన్స్ అంటాం. ఇది 17 to 21 years ఆర్ 18 to 21 years వరకు ఉండేటువంటి దశ. ఇక్కడ ఏంటంటే పరిపక్వత అంటే మెచ్యూరిటీ వచ్చింది పిల్లవాడికి. అంటే ఏది మంచి చెడు ఆలోచించే విచక్షణ జ్ఞానంకి స్టేజ్ అనమాట. ఇది విచక్షణ జ్ఞానం కలిగేటువంటి వయస్సు ఉంటుంది. దీన్ని మనం వయోజన పాత్రకు సిద్ధమవుతాడు. అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ యంగేజ్కి వెళ్తాడు అనమాట పిల్లవాడు. నెక్స్ట్ యంగేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఏజ్ ఇది. అలాగే కెరీర్ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడము, వినోదాలపై ఆసక్తి పెరగడము ఉంటుంది. ఇక్కడ భావోద్వేగ స్థిరత్వాన్ని పొందుతాడు. పూర్వకౌమార దశలో భావోద్వేగ అస్థిరత ఉంటుంది. అది ఒత్తిడి వయసు ఉంటే ఇక్కడ భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది పిల్లవాడికి. అంటే భావోద్వేగ స్థిరత్వం కలిగినటువంటి దశ ఏది అంటే మళ్ళీ కౌమార దశ లేదా ఉత్తర కౌమార దశ అంటాం, లేట్ అడాలసెన్స్ అంటాం అనమాట. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ పూర్వ వయోజన దశ లేదా ఎర్లీ అడల్ట్హుడ్ అంటాం. వయోజన దశ ఇది, లేదా ఎర్లీ అడల్ట్హుడ్. ఇది 21 to 40 years వరకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఉద్యోగం సంపాదించడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, వివాహము, తర్వాత ఫ్యామిలీ బర్డెన్స్, రిలేషన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. అటువంటి దశ ఇది. అలాగే నెక్స్ట్ 9వది మనకు మధ్య వయసు దశ అంటే మిడిల్ ఏజ్
40 to 60 ఇయర్స్ వరకు ఉంటుంది. దీన్ని మనము చాలా ఇంపార్టెంట్ ప్లాట్యూ స్టేజ్ అంటాం, పీఠభూమి దశ అంటాం అనమాట. మిడిల్ ఏజ్ ఇది. అంటే ఇక్కడ ఏంటంటే మన జీవితము అంటే ఉద్యోగం వచ్చింది, దాంతో మనం సంతృప్తికరంగా ఉన్నావా లేవా అని కంపారిజన్ చేసుకోవడం, బేరీ చేసుకోవడము, లేదా పెళ్ళయింది సుఖంగా ఉన్నావా లేవా చూసుకోవడం. సో ఇలాంటి అంటే తను ఎనాలిసిస్ చేసుకున్నటువంటి దశ అనమాట ఇది. అంటే ప్లాట్యూ స్టేజ్ అంటాం దీన్ని. అలాగే పుట్టినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు మీద దృష్టి గురించి వాళ్ళని సెటిల్ చేయాలి. సో ఇలాంటి ఆలోచనతో కూడుకున్నటువంటి దశని మనము మధ్య వయసు దశ అంటాం. 40 to 60 ఇయర్స్ వరకు ఉంటుంది. దీన్ని పీఠభూమి దశ లేదా ప్లాట్యూ స్టేజ్ అని అంటాం. అండ్ చివరిది వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్. ఇక 60 ఇయర్స్ అండ్ ఎబోవ్ ఉంటే దాన్ని ఓల్డ్ ఏజ్ అంటాము. ఇక్కడ ఏంటంటే మనం చివరికి రిటైర్మెంట్ ఏజ్ అని కూడా అంటారు. దీన్ని రిటైర్మెంట్ ఏజ్ అని కూడా అంటారు. సో మానసిక అంటే ఇక్కడ ఏంటంటే శారీరక పటుత్వం కోల్పోతాము, మానసిక సామర్థ్యం కూడా కొంత తగ్గుతుంది. అలాగే మన జీవితాన్ని మనం సమీక్షించుకుంటూ రామకృష్ణ అంటుకుంటూ కూర్చున్నటువంటి దశ ఓల్డ్ ఏజ్ అనమాట. సో ఇలా 10 దశలు మానవ దశలో ఉన్నాయని ఎలిజబెత్ హర్లాక్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని దశలు అవసరం మనం చదవము. ఈ టెట్ ఎగ్జామ్కి మనకు కావాల్సినటువంటి దశలు ఏంటంటే శైశవ దశ, ఇన్ఫాన్సీ, తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ లేట్ చైల్డ్హుడ్, తర్వాత అడాలసెన్స్. ఈ ఎర్లీ అడాలసెన్స్ అండ్ లేట్ అడాలసెన్స్ ఈ రెండింటిని కలిపి మనం అడాలసెన్స్ కింద తీసుకుంటాం. అంటే 1, 2, 3, 4 టోటల్గా 4 స్టేజెస్ కింద తీసుకుంటాం అనమాట. ఈ 10 దశల్ని మనము 4 స్టేజెస్ కింద తీసుకొని ఈ 4 దశలలో, ఈ 4 దశలు ఏంటివి? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన దశ. అంటే దీన్ని మనం కౌమార దశ అని తీసుకుంటాం. మొత్తం కౌమార దశ అంటే ఎర్లీ అడాలసెన్స్, లేట్ అడాలసెన్స్ కలిపి అడాలసెన్స్ కింద తీసుకుంటాము. అలా ఈ 4 దశలలో 6 రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి తెలుసుకోవడమే ఈ టెట్ ఎగ్జామ్కి పనికొస్తుంది మనకు. మిగతా అవసరం లేదు మనకు. అలాగే ఈ 4లో కూడా ముఖ్యంగా మనకు ఇన్ఫాన్సీ, తొలి బాల్యదశ, అలాగే ఉత్తర బాల్యదశ, లేట్ చైల్డ్హుడ్ అనేవి పేపర్ 1కి అవసరము. అంటే ఎవరైతే ఎస్జిటి క్యాడర్లో ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. అండ్ అడాలసెన్స్ అనేది పేపర్ 2లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, చదవాలి మొత్తము, కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియా ఈ 4 దశల గురించి. సో కాబట్టి ఒక్కొక్క దశలో ఒక్కొక్క రంగం ఎలా అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ 6 రంగాలు ఏవైతే మనం చెప్పుకున్నామో, ఫిజికల్ మోటార్ డెవలప్మెంట్, తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఎథికల్ డెవలప్మెంట్ ఆర్ మోరల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఈ 6 రంగాలు వివిధ దశలలో, అంటే వివిధ దశలు అంటే 10 దశలు కాదు, టెట్ ఎగ్జామ్ సిలబస్ ప్రకారం మనకు టెట్ సిలబస్ ప్రకారం 4 దశల్లో ఏ రకంగా మార్పులు చెందుతాయో చూద్దాము. సో జనరల్గా మనము టెట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి దశలు అయితే ఇవి: ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడాలసెన్స్, శైశవ దశ, పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ, కౌమార దశ. ఈ కౌమార దశలో ఏముంటుంది మనకు? ఎర్లీ అడాలసెన్స్, లేట్ అడాలసెన్స్. సో ఉత్తర కౌమార దశ, పూర్వ కౌమార దశ, ఈ 2 కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దశలో ఏ రకమైన మార్పులు సంభవిస్తాయో చూద్దాము. అత్యంత వేగవంతమైన వృద్ధి జరిగేటువంటి దశ, ర్యాపిడ్ గ్రోత్. ఏంటది? శారీరక చాలక వికాసం అత్యంత వేగంగా జరిగేటువంటి దశ ఏది ఈ 4 అంటే ఇన్ఫాన్సీ. ఇది ఇంపార్టెంట్. ఓకే, అడిగిండు ఒకసారి బిట్లో. అలాగే ఇక్కడ ఇంకొక బిట్టు చాలా ఇంపార్టెంట్, అంటే బరువు మీద అడుగుతుంటాడు. అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడి యొక్క బరువు 2.5 kgs. 2 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 2 years అతని బరువు ఎంత అంటాడు. ఆఫ్టర్ 2 years బరువు ఇంటూ 4 చేయండి. అంటే 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అతని యొక్క బరువు 4 రెట్లు పెరుగుతుందని అని అర్థము. కాబట్టి ఇక్కడ బరువు గురించి కూడా మీరు కొంత అవగాహన తెలిసి ఉండాలి. సో ఈ శైశవ దశలో బరువు ఎలా పెరుగుతుందంటే 4 నెలలు అయ్యేసరికి పుట్టిన బరువుకి 2 రెట్లు ఉంటుంది. 1 సంవత్సరం పూర్తయ్యే నాటికి అది 3 రెట్లు అవుతుంది. 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అది 4 రెట్లు అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎత్తు మాత్రము 1.5 రెట్లు పెరుగుతుంది. ఎత్తు మాత్రం 1.5 రెట్లు పెరుగుతుంది. అంటే పుట్టినప్పుడు తను 1.5 అంగుళాలు ఉంటే దానికి 1.5 రెట్లు పెంచుకోండి. అంటే 18 సెంటీమీటర్లకు 1.5 రెట్లు పెరగడం అంటే ఒక 36-50 సెంటీమీటర్లు ఉంటుంది అనమాట 2 సంవత్సరాలకి. సో అలా మీరు కంపారిజన్ చేసుకోండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బిట్లో అడిగింది ఇది. సో పుట్టినటువంటి పిల్లవాడి యొక్క బరువు 2.5 kgs అయినప్పుడు తను 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అతని బరువు ఎంత ఉండవచ్చు అనేది అడిగిండు. సో అప్పుడు దానికి 4 రెట్లు చేస్తే ఎంత అవుతుంది? 10 kgs అవుతుంది అనమాట. 10 kgs. లేక 3 kgs ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4 3 12 kgs వస్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్ అండ్ బరువు. అలాగే ఇక్కడ జరిగేటువంటి అతి ముఖ్యమైనటువంటి ధోరణులు ఏంటంటే స్థిర పాదాభిముఖ
వికాసం జరుగుతుంది, లేదా సమీప దూరస్థ వికాసం జరుగుతుంది. ఇది నేను నా ఫస్ట్ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి స్థిర పాదాత్మక సిఫాలోకార్డియల్ అండ్ ప్రాక్సిమిడెస్టల్ అని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఉంది కంప్లీట్గా. అంటే స్థిర పాదాత్మక అంటే శిరము నుంచి పాదం వరకు అభివృద్ధి జరుగుతుంది. అలాగే సమీప దూరస్థ అంటే మన యొక్క శరీర కేంద్రకం నుంచి ఇతర భాగాలకు జరిగేటువంటి వికాసం అనమాట అది. అలాగే ఇక్కడ చూడండి, ఈ దశ పూర్తయిన నాటికి మనకు 16 పాలదంతాలు వస్తాయి. అది 8 పైన 8 కింద, అంటే 8 జతల పాలదంతాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది చిన్న ఆకారంలో మనిషి ఉన్న వయోజనులా కనిపించిన దశ అనమాట. అంటే ఇక్కడ యువకుడు కాదులే కానీ యువకుడిలాగా కనిపిస్తాడు, మనకు వయోజనుకులాగా కనిపిస్తాడు. చిన్న ఆకారంలో ఉన్న వయోజకునిలా కనిపించే దశ ఏది అంటే ఇన్ఫెన్సీ. ఇవి మనకు శారీరక మార్పులు జరుగుతాయి పిల్లవాళ్ళలో. మరి దీంట్లో చాలక వికాసం ఏంటి? దాన్ని మోటార్ స్కిల్స్ అంటాం. చలన కౌశల్యాలు. మోటార్ స్కిల్స్ ఏంటి ఇక్కడ అంటే పిల్లవాడు తల పట్టుకుంటాడు, తన తన పట్టుకోగలుగుతాడు, కూర్చోగలుగుతాడు, పాకగడము, నడవడము, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇలా జరిగేటువంటి కౌశలాలు మనం చాలక వికాసం అంటే ఇక్కడ ఏంటంటే శారీరక పరిపక్వత పొందిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ శరీర అంగాలన్నింటినీ కూడా తను సమన్వయం చేసుకొని తలను పట్టుకుంటాడు. చేతులను సమన్వయం చేసుకొని తల పట్టుకోవడము, కూర్చోవడము, బాడీలో ఉన్నటువంటి లెగ్స్ని అలాగే నడుముని సమన్వయం చేసుకొని కూర్చోవడము, తర్వాత పాకడము, తర్వాత నడవడము. సో ఇవన్నీ కూడా శరీరాంగాలను తను సమన్వయం చేసుకొని జరిగేటువంటి నైపుణ్యాల అభివృద్ధిని మనము మోటార్ స్కిల్స్ లేదా చాలక వికాసం అని అంటాం. దీన్ని జనరల్గా మనం గ్రాస్ మోటార్ స్కిల్స్ అని ఉంటాం. అంటే స్థూల చాలక వికాసము లేదా స్థూల చాలక నైపుణ్యాలు అని అంటాము. అంటే ఇది మేజర్గా కనిపించేది మనకు. తర్వాత ఫైన్ మోటార్ స్కిల్స్ అని అంటాం. సూక్ష్మ చలనాలు అంటే పిన్చర్ గ్రాస్ప్ అంటుంది. పిన్చర్ గ్రాప్స్ అంటే పిల్లవాడు ఒక బాటిల్ని కానీ లేకపోతే వస్తువుని కానీ పెన్నుతోని కానీ లేకపోతే బొటన వేలుతో కానీ చూపుడు వేలుతో కానీ పట్టుకోగలుగుతాడు అనమాట. దాన్ని మనము పిన్చర్ గ్రాస్ప్ అంటాము. అది సూక్ష్మ చలనాలు లేదా ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది పిల్లవాడు. అండ్ రెండోది ఎర్లీ చైల్డ్హుడ్, పూర్వ బాల్యదశ లేదా 2 నుంచి 5 సంవత్సరాలు 3 నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇది కూడా ఇక్కడ ఏంటంటే శారీరక చాలక వికాసము చాలా నెమ్మదిగా స్థిరంగా ఉండేటువంటి దశ, చాలా నెమ్మదిగా జరుగుతుంది ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా నెమ్మదిగా అంటే శారీరక చాలక వికాసము నెమ్మదిగా జరిగేటువంటి దశ ఏది అంటే పూర్వ బాల్య దశ అని అంటాము. ఇక్కడ ఏంటంటే పిల్లవాడి యొక్క బరువు అనేది 3 అంగుళాలు, సంవత్సరానికి 3 అంగుళాల పొడవు, 2 కేజీల బరువు పెరుగుతాడు పిల్లవాడు ఇక్కడ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందండి, సంవత్సరానికి 3 అంగుళాల పొడవు పెరుగుతాడు, అలాగే సంవత్సరానికి 2 కేజీల బరువు పెరుగుతాడు. సో ఇక్కడేమో మనకు శైశవ దశలో 16 పాలదంతాలు వస్తాయి. ఇక్కడ చివరి 4 పాలదంతాలు వచ్చేటువంటి దశ ఎర్లీ చైల్డ్హుడ్లో వస్తాయి పిల్లవాడికి. అప్పుడు మొత్తం 20 పాలదంతాలు ఉంటాయి అన్నమాట. సో ఇది శారీరకపరమైనటువంటి మార్పు. మరి ఇక్కడ గ్రాస్ మోటార్ స్కిల్స్ ఏంటి? స్థూల చాలక నైపుణ్యాలు ఏం జరుగుతాయంటే పిల్లవాడు ఇక్కడ నడవగలుగుతాడు, కానీ ఇక్కడ పరిగెత్తాడు, దూకుతాడు, గోడలు ఎక్కుతాడు, 3 చక్రాల సైకిల్ తొక్కుతాడు. ఇలా మేజర్గా స్కిల్స్ డెవలప్ అవుతాయి, మేజర్ స్కిల్స్వి డెవలప్ అవుతాయి పిల్లవాళ్ళు. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటారు వాటిని, స్థూల చాలన నైపుణ్యాలు అంటాం అనమాట. అలాగే సూక్ష్మ చలనాలు అంటాం. అంటే సూక్ష్మ చలనాలు అంటే ఇక్కడ చెంచాను పట్టుకోగలుగుతాడు, పెన్ పట్టుకోగలుగుతాడు, డ్రాయింగ్ గీయగలుగుతాడు, రాయగలుగుతాడు, కత్తెరతో కట్ చేయగలుగుతాడు. ఇలాంటివి సూక్ష్మమైనటువంటి చలనాలు కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ లేట్ చైల్డ్హుడ్లో ఎలాంటి డెవలప్మెంట్ వస్తాయో చూద్దాం. సో నెక్స్ట్ లేట్ చైల్డ్హుడ్లో ఫిజికల్ మోటార్ డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందో చూద్దాము. ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్లో అయితే నెమ్మదిగా ఉంటుంది డెవలప్మెంట్ అనేది. అలా ఇన్ఫాన్సీలో అత్యంత వేగవంతంగా జరుగుతుంది, ఇక్కడేమో స్థిరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ పిల్లవాడికి టీమ్ స్పోర్ట్స్ కలిగి ఉంటాడు. అంటే తన యొక్క శారీరక అంగాలను సమన్వయం చేసుకుంటూ పెద్ద ఆటలు ఆడగలుగుతాడు, పెద్ద పనులను చేయగలుగుతాడు. టీమ్ స్పోర్ట్స్ ఉంటుంది ఇక్కడ పిల్లవాడిలో. అలాగే ఇక్కడ శాశ్వత దంతాల వస్తాయి, 24 నుంచి 28 శాశ్వత దంతాలు. పాలదంతాల స్థానంలో శాశ్వత దంతాలు వచ్చేటువంటి దశ ఇది. సో ఇక్కడ జరిగేటువంటి ఫైన్ మోటార్ స్కిల్స్ ఏంటి? మనకు కుట్టడము, అల్లడము, చేతిరాత, బొమ్మలు బాగా గీయడము బాగా డెవలప్ అవుతాయి అన్నమాట పిల్లవాళ్ళు. అలాగే దీనికి ఇంకొక పేర్లు ఏంటంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి ప్రాథమిక పాఠశాల వయసు, ఏజ్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ అంటాం. దీన్నే మనము ట్రూ గ్యాంగేజ్ అంటాం, ముఠా దశ అంటాము, లేదా దీన్ని అనుకరణ దశ అని కూడా అంటాం. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదర్ నేమ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ అడాలసెన్స్. ఇక్కడ ఏంటంటే ప్యూబర్టీ కారణంగా ఇక్కడ హార్మోన్ చేంజెస్ కూడా జరగడం మూలన పిల్లవాడిలో శారీరక మార్పులు అనేవి చాలా వేగంగా జరుగుతాయి బికాజ్ ఆఫ్ ప్యూబర్టీ.
అండ్ లైంగిక పరిపక్వత అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు వచ్చే దశలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల అంటే హార్మోన్ల మార్పు వలన ఇక్కడ ఏం జరుగుతుందంటే శిశువు యొక్క శారీరక ఆకారము మారుతుంది. సో బాడీ ఇమేజ్ కాబట్టి ఇక్కడ పిల్లవాడు ఏంటంటే తన శరీర ఆకారం పైన ఆందోళన చెందుతూ ఉంటాడు అనమాట. అంటే పింపుల్స్ రావడం జరుగుతుంది, లేదా బాడీలో కొన్ని తెలియని గ్రోత్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు తీవ్రమైన ఆందోళన జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఆందోళన దశ అని కూడా అంటాము, లేదా ఒత్తిడి వయసు అని కూడా అంటామని చెప్పామన్నమాట. సో ఇక్కడ జరిగేటువంటి చలన వికాసం చాలా గరిష్ట పీక్స్లో ఉంటుంది పిల్లవాడికి. అంటే తనకు మ్యాక్సిమం శక్తి ఉంటుంది కాబట్టి తన పనులు తాను చేసుకోగలుగుతాడు అనమాట. బలము, శక్తి, మోటార్ పనితీరు చాలా గరిష్టమైన స్థాయిలో ఉంటుంది ఇక్కడ. కాబట్టి దీన్ని మనం ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ అని కూడా అంటాం. అంటే సందిగ్ధమైన వయస్సు అని కూడా అంటారు దీన్ని. ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ అంటే తను ఏమైనా పని చేయాలంటే ఆలోచించడము, లేకపోతే దాని గురించి ఆందోళన చెందడము, సందిగ్ధంలో ఉంటాడు పిల్లవాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అనమాట. కాబట్టి దీన్ని ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ అంటాం. అలాగే సమస్యలతో కూడుకున్న దశ అని కూడా అంటాం దీన్ని. సో మిగిలిన రంగాల కోసం పార్ట్ 2 వీడియో కంపల్సరీగా చూడండి. అందులో చాలా ఇంపార్టెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది, మోరల్ డెవలప్మెంట్ థియరీ, సోషల్ డెవలప్మెంట్ థియరీ, అందులోంచి బిట్ కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఆ వీడియో మీరు తప్పక చూడండి, అది పార్ట్ 2లో ఉంటుంది. థ్యాంక్ యూ.